చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కానీ మేం కానీ అఖిల్ పైన చేయి చేసుకోలేదు. నువ్వెలా కొడతావు? నువ్వు కొడితే మేము చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేయ్, అసలు ఎందుకు కొట్టావు మా తమ్ముడిని? ఎందుకు కొట్టావు? ఏం తప్పు చేశాడని కొట్టావు? తను హారికతో మిస్బిహేవ్ చేశాడు. లేదు, తను హారికతో తప్పుగా మాట్లాడాడు. హారిక, ఇలా రా. హారిక, రమ్మంటున్నాను కదా. చెప్పు, నీతో తప్పుగా ప్రవర్తించింది ఎవరు? తప్పు అఖిల్ది లేదు. విన్నావుగా? చలపతి సార్ తప్పు కూడా లేదు. చలపతి నీతో తప్పుగా ప్రవర్తించాడు అని అఖిల్ చెప్తున్నాడు కదా. అఖిల్ హారికతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని నేను చెప్తున్నాను కదా. ఏయ్, చెప్పాల్సింది తాను, నువ్వు కాదు. షట్ అప్. మర్యాదగా నిజం చెప్పు హారిక. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం మాత్రమే చెప్పు. నిజమే చెప్తున్నాను, ఎవరి తప్పు లేదు. అఖిల్ తప్పు లేనప్పుడు అఖిల్ని ఎందుకు కొట్టావు? అఖిల్ తప్పు చేశాడు. తప్పు చేయలేదని హారిక చెప్తుంది కదా. అందరి ముందు తన పరువు పోకూడదని హారిక అబద్ధం చెప్తుంది. అందరి ముందు నీ పరువు పోకుండా ఉండాలంటే నువ్వు నిజం చెప్పు. ఫ్యామిలీ అంతా కట్టుకుని వచ్చి బెదిరిస్తే భయపడిపోతాననుకుంటున్నారా? నిన్ను భయపెట్టడానికి నా ఫ్యామిలీ అంతా అక్కర్లేదు, నేను ఒక్కడే చాలు. అయ్యో, అభిగడు నా రాజా గొంతు పిసికి చంపేస్తున్నాడు. నా రాజా తాళి కట్టక ముందే నా రెండో తాళి తెగిపోయేలా ఉంది. అభి, అభి వదులు. చలపతి గారిని చంపేస్తావా ఏంటి? అభి వదులు, వదులు. అభి వదులు. అభి చలపతి గారిని చంపేస్తావా ఏంటి? అభి వదులు. అభి, అభి వదులు, వదులు. అభి వదులు. మీరు లేడీస్ స్టాఫ్తో మిస్బిహేవ్ చేయడం నేను ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏ తప్పు చేయకపోతే అఖిల్ రియాక్ట్ అయ్యేవాడే కాదు. మీ మరిదిని బాగానే వెనకేసుకొస్తున్నారు. నేను హారికతో ఎలా ప్రవర్తిస్తే తనకేంటి? నేను ఈ కంపెనీకి చైర్మన్ అని మర్చిపోతున్నారు. ఆల్రెడీ నీ వాచ్మెన్ భర్త ఉద్యోగం ఊడిపోయింది.
నిన్ను జాబ్లోంచి తీసేసి హారికని మేనేజర్గా అపాయింట్ చేశాను. ఈ క్షణమే అఖిల్ని భాస్కర్ని జాబ్లోంచి తీసేస్తున్నాను. Get out from my office. Out. బాబాయ్ ఆనంద్, అమ్మ దగ్గర ఉండకుండా ఎలా వచ్చావేంటి? ఎవరిని జాబులోంచి తీసేశారు బాబాయ్? వసు మేడంనా అభి గారినా? ఇద్దరిని. ఎందుకు తీసేశారు? ఈ అభి నిన్ను కొట్టినట్టే నన్ను కొట్టాడు. నా కాలర్ పట్టుకుని తిట్టాడు. అందుకే ఉద్యోగంలోంచి తీసేశాను. ఆ రోజు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాను కాబట్టి అభి గారు నన్ను కొట్టారు. మీరు కూడా ఏదో తప్పు చేస్తుంటారు బాబాయ్, అందుకే అభిరామ్ గారు మిమ్మల్ని కొట్టారు. వీడేంటి అభిగాడి వైపు మాట్లాడుతున్నాడు? వసు మేడాన్ని ఎందుకు తీసేశారు? నీకు తెలుసు కదా, తను ఫ్రాడ్ చేసింది. తన వల్లే అమ్మ హాస్పిటల్ పాలైంది. వసు మేడం ఫ్రాడ్ కాదు. మేడం వల్లే మమ్మీకి స్ట్రోక్ రాలేదు. దీని అంతటికి కారణం కారణాలు నిజాలు మీకు కొన్ని విషయాలు తెలుసు బాబాయ్. వసు మేడాన్ని డిస్మిస్ చేసి హారికని మేనేజర్ చేయడం అర్థం లేదు. వెంటనే హారికని ప్రీవియస్ పోస్ట్కి పంపించి వసు మేడంని మేనేజర్గా కంటిన్యూ చేయండి. నీకు కొన్ని విషయాలు తెలియవు బాబు. ఈ వసు అభిలు నువ్వనుకున్నంత మంచివాళ్ళు ఏమీ కాదు. వాళ్ళదో పెద్ద గ్యాంగ్, దొంగల ముఠ. బాబాయ్ నన్ను పూర్తిగా చెప్పనివ్వానంది. అమ్మను కాపాడనన్న వంకతో ఈ వసు మన ఆఫీస్లో మేనేజర్గా జాయిన్ అయింది. అమ్మకు కిడ్నీ ఇచ్చానన్న సాకుతో ఈ అభిరామ్ వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆ విషయం ఆల్రెడీ తెలుసు కదా. వినానంద్, ఇంకా ఉంది. ఆ తోటమాలి భాస్కర్, ఈ అఖిల్ ఎవరో కాదు, ఆ అభిరామ్ అన్నాదమ్ములు. ఈ వసుకి బావగారు, మరిది గారు. అంతేకాదు, ఈవిడ ఈ సుమంగళి ఆ ముగ్గురు అన్నదమ్ములకి స్వయాన మేనత్త. నన్ను కూడా ఆ దొంగల ముఠాలో కలిపేశావా రాజా? నేనే పాపం చేశాను. ఫ్యామిలీ అంతా కలిసి ఒకరికొకరు సంబంధం లేనట్టు ఓ ప్లాన్ ప్రకారం మన కంపెనీలో జాయిన్ అయ్యారు. ఏదో పెద్ద కుట్రే చేయబోతున్నారు. కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళం కాదు. మేము పని చేయడానికే వచ్చాము. పని చేసే జీతం తీసుకుంటున్నాము. రిలేషన్ చెప్పకపోవడం ఒక్కటే మా తప్పు. ఆ ఒక్క తప్పుతో మొదలు పెట్టారు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. రేయ్, మా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్పు. ఒక్క తప్పు చూపించరా. వీళ్ళు ఏ తప్పు చేయలేదు బాబాయ్. అభి వసులు కష్టపడుతున్నారు. వీళ్ళని జాబుల నుంచి తీసేయడం అన్యాయం. అది కదా ఆనంద్. అయినా మమ్మీ హాస్పిటల్లో ఉంటే మీరు ఇలాంటి డిసిజన్ తీసుకోవడం ఏంటి? ఏ నిర్ణయమైనా మమ్మీయే తీసుకోవాలి. మీరు ఎవరి పోస్ట్ తీసేయడానికి వీల్లేదు. ఒక్కసారి నేను చెప్పేది విను ఆనంద్. సారీ బాబాయ్, ఈ కంపెనీ చైర్మన్ మమ్మీ. ఆవిడ మరిదిగా మీకు గాని, ఆవిడ కొడుకుగా నాకు గాని ఈ కంపెనీ మీద ఎటువంటి రైట్స్ లేవు, ఎలాంటి పవర్స్ కూడా లేవు. మమ్మీకి తెలియకుండా ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. రే కుర్ర కుంక,
ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని చిన్నప్పటి నుంచి చూసుకుంటున్న నన్ను కాదని మధ్యలో వచ్చిన అభివసులకు సపోర్ట్ చేస్తున్నావా? నిన్ను అండర్ గ్రౌండ్లోనే లేపేయాల్సిందిరా. తప్పు చేశాను. నేనేంటో చూపిస్తాను మీ అందరికీ. ఆనంద్ ఎవరి పోస్ట్ వాళ్ళదే అంటున్నాడంటే బస్సు అక్క మళ్ళీ తన ప్లేస్లోకి వచ్చేసింది. నా మేనేజర్ పోస్ట్ 3 నెలల ముచ్చటేనా? నన్ను ఆ దొంగల ముఠాలో కలిపేసి నా రాజా తప్పు చేశాడు. అందుకే రాజాకి ఇంత అవమానం. సార్, మా బాబాయ్ చేసిన తప్పుకి నేను సారీ చెబుతున్నాను. అఖిల్ భాస్కర్ గారు మీ రిలేటివ్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చాలా మంచివాళ్ళు, చాలా మంచి ఫ్యామిలీ. ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండటం నాకు చాలా బాగా నచ్చింది. మీ బాబాయ్ని కాదంటూ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆనంద్. మీరు మాకు చేసిన హెల్ప్తో పోలిస్తే నేను చేసిన చాలా చిన్న విషయం మేడం. అందరు మిమ్మల్ని ఫ్రాడ్ అనుకుంటున్నారు. జరిగిందేంటో అందరికి చెబితే బాగుండేది. నన్ను ఎందుకు ఆపారు? దామోదర్ దొరికే వరకు ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచితేనే బెటర్ ఆనంద్. అసలు నిజం బయటకు వస్తే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వసు మేడంని అందరూ దోషిగా చూస్తున్నారు కదా సార్. పర్లేదు ఆనంద్. మమ్మీ కళ్ళు తెరవగానే తన ముందు నువ్వు ఉండాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? నీతో మిస్బిహేవ్ చేసింది ఎవరు? అఖిల చలపత? చలపతి సార్ తప్పు కూడా లేదు. హారిక, బాగా పొగరు పెరిగింది వదినా. గర్వం అహంకారం తలకెక్కాయి. మేనేజర్ నయ్యానని తలబిరిసి చూపిస్తుంది. ఒరే అఖిల్, ఆఫీస్ కూడా ఇంట్లో ఎందుకురా? వదిలే. లేదన్నయ్య, నన్ను ఆఫీస్లో అందరి ముందు ఆ చలపతిగాడు నన్ను చెంప మీద కొట్టి నన్ను అవమానిస్తే ఇది నోరు కూడా తెరవలేదు. గోడ మీద పిల్లిలా ఉంది. ఆఫీస్లో మన రిలేషన్ గురించి బయటికి చెప్పకూడదు కదండి, అందుకే సైలెంట్ గా ఉన్నాను. కవర్ చేసుకోకు. నిజం చెప్తే నీ మేనేజర్ జాబ్ పోయేది, అంతేగా? అవునండి, ఆల్రెడీ బస్సు అక్కను ఆ పోస్ట్ నుంచి తీసేశారు కదా. వదిన ఆ పోస్ట్ లోంచి తీసేస్తే భూకంపం ఏమైనా వచ్చిందా? వదినంత హుందాగా ఉంది. వదిన కోసం అన్నయ్య ఎంతలా స్టాండ్ అయ్యాడు. నా కోసం నువ్వు ఏమీ చేయలేదు. ఆ టైంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. అబద్ధాలు ఆడకు. నువ్వు కావాలనే సైలెంట్ గా ఉన్నావు. నాకంటే నీకు ఆ పోస్ట్ ఎక్కువైపోయింది కదా. మరి వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలి కదండి. మనకి మనీ కావాలి కదా. జాబ్ చేస్తేనే కదా మనీ వచ్చేది. చంపేస్తాను.
ఒక్క అవకాశవాదిలా మాట్లాడుతున్నావు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు మర్చిపోయి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెడుతున్నావు. ఆ విధవ నన్ను చెంప మీద కొడితే నీకు చీమ కొట్టినట్టు కూడా అనిపించలేదు కదా? జరిగిందేదో జరిగిపోయింది అఖిల్, వదిలే. సారీ వదినా, ఆఫీస్లో నాకు జరిగిన అవమానానికి ఎక్కడ ఉన్న నువ్వు అన్నయ్య వచ్చి రెస్పాండ్ అయ్యారు. ఎదురుగా ఉన్న హారిక ఏమీ మాట్లాడలేదు. ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తనకు తెలియదని చెప్తుంది కదా అఖిల్. లీవ్ ఇట్. సారీ అన్నయ్య, ఇది నేను తేలిగ్గా డైజెస్ట్ చేసుకోలేను. తను ఆ మేనేజర్ జాబ్ మానేయాలి. హారిక మానేస్తే మేనేజర్ పోస్ట్ నాకే వస్తుంది. ఆ వెదవిచ్చిన ప్రమోషన్ తనకు అక్కర్లేదు. నాకు కావాలండి. నా వర్క్ చేసే నాకు ప్రమోషన్ ఇచ్చారు. నేను ఆ పోస్ట్ ని వదులుకోలేను. మొహం పగలగొడతానేమనుకుంటున్నావు? నీ వర్క్ చూసి ఇచ్చారా? నీకేమొచ్చే వర్క్? నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. కంపెనీ చేసిన అన్ని ఈవెంట్స్ లో నా డిజైన్స్ ఉపయోగపడ్డాయి. అంత లేదు. వసు వదిన చేసిన డిజైనింగ్సే అన్ని ఈవెంట్స్ లో వాడారు. నువ్వు చేసినవి చెత్త బుట్టలో ఉన్నాయి. అయితే నాకెందుకు ప్రమోషన్ ఇచ్చారు? ఎందుకంటే ఆ వెధవ ఉన్నాడు కదా, ఆ వెధవ. అది నువ్వే అర్థం చేసుకోవాలి. మర్యాదగా జాబ్ మానేయ్. సారీ, నా వల్ల ఏ తప్పు లేనప్పుడు నేనెందుకు జాబ్ మానేయాలి? అఖిల్ అంతలా చెప్తున్నాడు కదా హారిక, ఆ జాబ్ కాకపోతే ఇంకొకటి. అవునమ్మా, అనవసరంగా ఆ జాబ్ గురించి మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? ఆ జాబ్ ఏదో రిజైన్ చేయి. ఇప్పుడు అర్థమైంది మీరంతా ఎందుకు ఇలా ఉన్నారు. మీకు నేను ఎదగటం ఇష్టం లేదు. నాకు ప్రమోషన్ రావటం మీ అందరికీ అసూయగా ఉంది. నేను మేనేజర్ అవ్వటం మీరు తట్టుకోలేకపోతున్నారు. మీరంతా కుళ్ళు మనుషులు, ఓర్వలేని వాళ్ళు. హారిక, అఖిల్ అఖిల్ అఖిల్, ఏంటి నువ్వు చేస్తున్న పని? పదే పదే ఎందుకలా హారిక పైన చెయ్యెత్తుతున్నావు? ఆ చెయ్యి దించు. ఆడపిల్ల మీద అలా చెయ్యెత్తకూడదు. మరి తను చెప్తే వినట్లేదు కదా అన్నయ్య. అర్థం చేసుకుంటుంది అనుకుంటే ఇంకా అపార్థం చేసుకుంటుంది. ఏమైనా కాని నువ్వు హారికపై చెయ్యెత్తకూడదు అఖిల్. కన్న తల్లిని నోరెత్తుకు మాట కూడా అనకూడదు. కట్టుకున్న భార్యని చెయ్యెత్తి కొట్టకూడదు అఖిల్. అది చాలా పాపం రా. మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారన్నయ్య. స్టాప్ ఇట్ అఖిల్. భార్యని పశువుతో పోల్చి దిగజారిపోకు. హారికని ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకోను. ఇంకోసారి ఆఫీస్ గొడవలు ఇంట్లోకి తీసుకురావద్దు అఖిల్. ఎక్కడివక్కడే మర్చిపోండి. ఊరికి హారికని బాధ పెట్టొద్దు. హారిక, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అఖిల్, పదే పదే హారికని హర్ట్ చేయకు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఈ పంచాయతీ ఇప్పట్లో తేలేలా లేదు.
ఈ హారిక మేనేజర్ కూర్చి వదలదు. అభిగాడు గోల చేయక మానడు. ఏంటో వీళ్ళ తలరాత.